ఫస్ట్ రిజెక్షన్ అనుకోవచ్చా? ఫస్ట్ రిజెక్షన్ చెప్పండి, ఆ తర్వాత దీనికన్నా బిల్డ్ చేసి దీని ముందు 4 పెట్టి ప్రతిదీ రిజెక్షన్ అండి. ఏదో షింప్ ఫీడ్ అమ్మాను, దట్ అది సరిగ్గా కాలేదు. ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్స్ అని తిరిగి అది పని చేయలేదు. మామిడికాయలు అమ్మాను, సింగపూర్కి ప్రాసెస్ చేసి అది చేయలేదు. మష్రూమ్స్ అని పెట్టి మళ్ళీ ఆపేషన్ అది చేయలేదు. చాలా ఉన్నాయి. ఈ ఫస్ట్ కూడా రిజెక్షన్ అని చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకొని బ్యాంకులు తిరిగినప్పుడు ఒక 9 బ్యాంకులు పోతే ఒకరే ఇచ్చారు. దాని తర్వాత షార్టేజ్ ఆఫ్ మనీ అన్నప్పుడు మళ్ళీ ఇట్నే వెంచర్ క్యాపిటల్ కాడ 5 పోతే ఒకరే వచ్చారు. వాళ్ళతో స్టార్ట్ అయింది వెంచర్ క్యాపిటల్ అనుకో. పర్మిషన్స్ కార్డు తీసుకోండి, సేమ్ ప్రాబ్లం. అప్పుడు ఎంఎంపీఓ అని ఉండేది. లోకల్ కోఆపరేటివ్స్ వచ్చి మన మీద కేసు వేసేవాళ్ళు, నువ్వు అది తప్పు చేసావు, ఇది చేసావు అని చెప్పి రిజెక్షన్స్ అని ఉండేది. ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయింది అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. ఫస్ట్ సైక్లోన్ వచ్చి ప్లాంట్ షట్ డౌన్ అన్నప్పుడు 365 days మిల్క్ సప్లై చేస్తే ప్లాంట్ షట్ డౌన్ అన్నప్పుడు ఇష్యూస్ వచ్చేది. సో ఏమవుతుందంటే రిజెక్షన్ అనేది ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్. ఆర్ ఒకరిని నమ్మి వీడు మన మనిషి అనుకునేవాడు రేపు టర్న్ అరౌండ్ అయ్యి నేనే సొంతంగా పెడతాను, కాంపిటీటర్ అవుతారు. అట్లాంటివి చాలా అవుతాయి.